ఈ పార్ట్‌లో మనము ఈ సీడ్స్ మధ్యలో పార్ట్ బ్రౌన్ పార్ట్ ఎట్లా అల్లాలి అనేది చూద్దాము. దాని తర్వాత పెటల్స్ ఇంకా దాని అసెంబ్లీ అనేది చూద్దాం. ఎట్లా అసెంబుల్ చేయాలి లీవ్స్‌ని, పెటల్స్‌ని అనేది. ఓకే. ఇంకా స్టార్ట్ చేద్దామా? బ్రౌన్ కలర్ దాంతోని స్టార్ట్ చేయాలి. ముందు మనము మ్యాజిక్ రింగ్ ఏసుకోవాలి. మ్యాజిక్ రింగ్ ఏసుకొని 6 సింగిల్ క్రోషెస్‌ని అల్లుకోవాలి. ఫస్ట్ ఒక చైన్ అల్లుకొని సింగిల్ క్రోషే, ఒక సింగిల్ క్రోషే, 2, 3, 4 ఈ పుల్ చేసుకోవడం వల్ల కొంచెం ఈజీగా ఉంటది మనకి అల్లుకోవడానికి. 5, 6 ఇట్లా 6 సింగిల్ క్రోషెస్‌ని అల్లాక మొత్తం మ్యాజిక్ రింగ్‌ని క్లోజ్ చేసుకొని ఫస్ట్ ఏసిన సింగిల్ క్రోషేకి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఈ సెకండ్ రోలో మనము ఇంక్రీజ్ చేస్తామన్నమాట. అంటే ఈచ్ సింగిల్ క్రోషేలో కూడా ఈచ్ స్టిచ్‌లో 2 సింగిల్ క్రోషెస్‌ని అల్లుకోవాలి. సో టోటల్‌గా 12 సింగిల్ క్రోషెస్ వస్తాయి. ఆల్రెడీ టోరస్ పార్ట్ అల్లాం కదా, అంటే తొడిమ పార్ట్ సేమ్ అట్లనే ఇక్కడ కూడా కొంచెం ఫాస్ట్‌గా చూపిస్తా సేమ్ కాబట్టి. ఇప్పుడు థర్డ్ రో స్టార్ట్ చేస్తాము. స్లిప్ స్టిచ్ చేసుకొని థర్డ్ రోని స్టార్ట్ చేయాలి. ఈ థర్డ్ రోలో ఇంక్రీజ్ ఎట్లా చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ స్టిచ్‌లో ఒక సింగిల్ క్రోషే, నెక్స్ట్ స్టిచ్‌లో ఇంక్రీజ్ అంటే అందులో 2 సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి. ఇట్లా 1 సింగిల్ క్రోషే, తర్వాత స్టిచ్‌లో 2 సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి. ఈ విధంగా థర్డ్ రో మొత్తం అల్లుకోవాలన్నమాట. సో 1, 2 సింగిల్ క్రోషెస్ అల్లి థర్డ్ దాంట్లో ఇంక్రీజ్. సో మొత్తం ఇట్లా అల్లుకొని స్లిప్ స్టిచ్ తోటి ఈ రోని ఫినిష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ రోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫోర్త్ రోని స్టార్ట్ చేసే ముందు చైన్ వేసుకొని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ దాంట్లో ఒక సింగిల్ క్రోషే, తర్వాత సెకండ్ స్టిచ్‌లో కూడా ఒక సింగిల్ క్రోషే, థర్డ్ స్టిచ్‌లో ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ అంటే ఒక దాంట్లో 2 స్టిచెస్ వేస్తాము. 2 అల్లుతాం అనమాట. అది ప్యాటర్న్స్‌లో అయినా సరే మనకి పీడిఎఫ్‌లలో చూపించినప్పుడు కూడా ఇంక్రీజ్ అంటే అది ఇంక్రీజ్ అందులో 2 అల్లుతాము. గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనము ఫోర్త్ రోని ఫినిష్ చేసుకోవాలి మొత్తం అల్లి. సేమ్ అంతే స్లిప్ స్టిచ్ తోటి ఈ రోని ఫినిష్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ రోని స్టార్ట్ చేయాలి. ఈ ఫోర్త్ రోని స్లిప్ స్టిచ్ తోని కంప్లీట్ చేసి ఫిఫ్త్ రో స్టార్ట్ చేసుకుందాము. ఈ రోలో మనం ఇంక్రీజ్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ఒక చైన్ వేసుకొని ఈ రోని స్టార్ట్ చేయాలి. ఏ రో అయినా సరే ఇట్లా చైన్ వేసుకొని స్టార్ట్ చేస్తాము. తర్వాత ఫస్ట్ ఒక సింగిల్ క్రోషే, సెకండ్ స్టిచ్‌లో సింగిల్ క్రోషే, థర్డ్ స్టిచ్‌లో సింగిల్ క్రోషే, ఈ ఫోర్త్ దాంట్లో ఇంక్రీజ్ చేస్తామన్నమాట. అంటే 4, 5 ఒకటే దాంట్లో 2 సింగిల్ క్రోషెస్ అంటే 1, 2, 3 ఫోర్త్ దాంట్లో 4, 5 అట్లా ఈ రో మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. సేమ్ అంతే స్లిప్ స్టిచ్ చేసుకొని ఈ రోని ఫినిష్ చేయాలి. ఈ 5 రోస్ వరకు ఒకలాగా అల్లుతాము. 6th నుంచి 10 రోస్ వరకు వేరేలాగా అల్లుతాం అనమాట. ఎట్లా అంటే ఓన్లీ బ్యాక్ లూప్స్‌లోనే అల్లుతాము. ఫ్రంట్ వదిలేస్తాము. అంటే ఇక్కడ ఫ్రంట్ లూప్, బ్యాక్ లూప్ అంటే ఇప్పుడు మనం ప్రతి స్టిచ్‌కి ఇట్లా 2 లూప్స్ కనిపిస్తుంటాయి. ఈ ఫ్రంట్ ఇప్పుడు చూపించే దాంట్లో ఇది ఫ్రంట్ లూప్, దాని వెనక ఉన్నది బ్యాక్ లూప్ అన్నమాట. ఇట్లా ప్రతి స్టిచ్‌లో కూడా మనకి 2 లూప్స్ ఉంటాయి, ఫ్రంట్, బ్యాక్. సో ఈ బ్యాక్ లూప్‌లోనే అల్లుతాం మనం ఇప్పుడు అన్ని రోస్ కూడా 6 నుంచి 10 వరకు. సో ఈ 6th రోలో ఇంక్రీజ్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్
సింగిల్ క్రోషే, ఒక దాంట్లో సింగిల్ క్రోషే, తర్వాత నెక్స్ట్ దాంట్లో కూడా సింగిల్ క్రోషే, థర్డ్ దాంట్లో ఇంక్రీజ్ చేస్తాము. 1 అదే స్టిచ్లో ఇంకొక సింగిల్ క్రోషే అన్నమాట. తర్వాత ఫోర్త్ ఒక సింగిల్ క్రోషే, ఫిఫ్త్ స్టిచ్లో కూడా ఒక సింగిల్ క్రోషే. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ని ఈ రో మొత్తం కూడా సేమ్ అంతే అల్లుతాం. ఇక్కడ చూడండి, బ్యాక్ లూప్లో అల్లినప్పుడు ఫ్రంట్ లూప్స్ అనేవి ఇట్లా కనిపిస్తాయి అన్నమాట మనకి. ఈ ఫ్రంట్ లూప్స్లో సీడ్స్ అల్లుతాము కాబట్టి వీటిని వదిలేయాలి. సో ఈ రో మొత్తంని ఈ ప్యాటర్న్తోని రిపీట్ చేయాలన్నమాట. స్లిప్ స్టిచ్ చేసుకొని ఈ రోని ఫినిష్ చేసుకోవాలి. నెక్స్ట్ 7th రో స్టార్ట్ చేసే ముందు ఒక చైన్ వేసుకొని స్టార్ట్ చేయాలి. సేమ్ అంతే ఈ రో కూడా ఓన్లీ బ్యాక్ లూప్స్లోనే అల్లాలి. ఈ 7th రో ఎట్లా ఇంక్రీజ్ చేస్తాము అంటే ఫస్ట్ 5 స్టిచెస్లో సింగిల్ క్రాషెస్ని అల్లాలి. 1 2 3 4 5 వరకు సింగిల్ క్రాషెస్ని అల్లి ఈ 6th దాంట్లో మనము ఇంక్రీజ్ చేసుకోవాలి. 1 2. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ని ఈ రో మొత్తం కూడా రిపీట్ చేయాలి. అంటే 5 సింగిల్ క్రాషెస్, 5 స్టిచెస్ వరకు సింగిల్గా ఒక్కొక్క సింగిల్ క్రాషే అల్లుకొని 6th దాంట్లో ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓన్లీ బ్యాక్ లూప్స్లో మనకి చూడటానికి ఇట్లా కనిపిస్తుంది, ఒక లైన్ లాగా కనిపిస్తున్నది కదా, అట్లా కనిపిస్తుంది అన్నమాట. ఈ రోని కూడా స్లిప్ స్టిచ్ చేసుకొని ఫినిష్ చేసుకోవాలి. నెక్స్ట్ 8th రోని ఒక చైన్ వేసుకొని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతే బ్యాక్ లూప్లో. ఇప్పుడు ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ 3 స్టిచెస్లోనేమో ఒక్కొక్క సింగిల్ క్రాషేని అల్లాలి. 1 2 3 4th దాంట్లో ఇంక్రీజ్ చేయాలి. 1 2 అల్లేసి మళ్ళీ తర్వాత 3 స్టిచెస్లో ఒక్కొక్క సింగిల్ క్రాషేని అల్లాలి. అంటే 3 సింగిల్ క్రాషెస్, ఒక దాంట్లో ఇంక్రీజ్, మళ్ళీ 3 సింగిల్ క్రాషెస్. ఇదే ప్యాటర్న్ని ఈ 8th రో మొత్తం కూడా ఫినిష్ చేసుకోవాలి. స్లిప్ స్టిచ్ చేసుకొని ఈ 8th రోని ఫినిష్ చేయాలి. నెక్స్ట్ 9th రోని స్టార్ట్ చేసే ముందు ఒక చైన్ వేసుకొని స్టార్ట్ చేయాలి. ఈ 9th రో కూడా సేమ్ బ్యాక్ లూప్స్లోనే, కాకపోతే ఇది ఫస్ట్ 7 స్టిచెస్లో 7 సింగిల్ క్రాషెస్ని అల్లాలి. ఇప్పుడు 3rd దాంట్లో అల్లుతున్నా కదా, 3 4 5 6 7 విత్ ఒక్కొక్క సింగిల్ క్రాషే అల్లాక 8th దాంట్లో 2 సింగిల్ క్రాషెస్ని అల్లాలి. ఇప్పుడు ఇట్లా 7 సింగిల్ క్రాషెస్, 8th దాంట్లో ఇంక్రీజ్. ఈ ప్యాటర్న్ని మొత్తం ఈ రౌండ్ అంతా కూడా ఫినిష్ చేసుకోవాలి. ఇదే ప్యాటర్న్ని రిపీట్ చేయాలి. నెక్స్ట్ స్లిప్ స్టిచ్ చేసుకొని ఈ రౌండ్ని ఫినిష్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత 10th రో స్టార్ట్ చేస్తాము. ఈ 10th రో స్టార్ట్ చేసే ముందు మనకి చూడటానికి ఇట్లా కనిపిస్తుంది అన్నమాట, లైన్స్గా. 10th రో ఏంటంటే ఇంక్రీజ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఎన్ని స్టిచెస్ అయితే 9th రోలో వేసామో అన్ని స్టిచెస్ వేస్తాము. అంటే టోటల్గా 54 స్టిచెస్ ఉంటాయి, 54 స్టిచెస్ వేసుకోవాలి. ఇది కూడా ఓన్లీ బ్యాక్ లూప్స్లోనే అల్లుకోవాలి. ఇట్లా ఈ 10th రో అనేది ఫినిష్ చేసుకోవాలి స్లిప్ స్టిచ్ తోటి.
ఈ 10థ్ రో ఫినిష్ అయ్యాక యాన్ కట్ చేసుకోవాలి. ఇంకా ఈ అల్లడం అయిపోయింది. నెక్స్ట్ మనము సీడ్స్‌ని అల్లాలి. ఈ సీడ్స్ ఎట్లా అల్లాలి అనేది చూద్దాం. ఫస్ట్ 5 రోస్‌ని ఖాళీగా వదిలిపెట్టాం కదా! ఈ 6థ్ రో నుంచి స్టార్ట్ చేయాలి. ఏదో ఒక దగ్గర స్టార్ట్ చేసుకోవచ్చు. సేమ్ బ్రౌన్ కలర్ యానే తీసుకుంటున్నా నేను సీడ్స్‌కి. మనం ఇక్కడ సీడ్స్ అల్లడము ఓన్లీ 4 రోస్‌లోనే అల్లుతామనమాట. 1, 2, 3, 4 రోస్. ఈ లాస్ట్ 2 రోస్‌లో పెటల్స్ అల్లుతాము. అయితే ఫస్ట్ రోలో అంటే 6థ్ రోలో సీడ్స్ ఎట్లా అల్లాలి అనేది చూద్దాము. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా యాన్ పెట్టుకొని 3 చైన్స్ అల్లాలి. 1, 2, 3. ఇప్పుడు అదే చైన్‌లో స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. అదే స్టిచ్‌లో. ఇట్లా స్లిప్ స్టిచ్ చేసుకొని మనకి చూడటానికి సీడ్ ఇట్లా కనిపిస్తది. నెక్స్ట్ ఒక స్టిచ్‌ని స్కిప్ చేసి దాని తర్వాత స్టిచ్‌లో మళ్ళీ ఒక స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్లిప్ స్టిచ్ చేసుకొని 3 చైన్ అల్లాలి. 1, 2, 3. 3 చైన్ అల్లి అదే స్టిచ్‌లో స్లిప్ స్టిచ్ చేయాలి మళ్ళీ. నెక్స్ట్ స్టిచ్‌ని స్కిప్ చేసి దాని పక్కన స్టిచ్‌లో స్లిప్ స్టిచ్ 3 చైన్స్ మళ్ళీ సేమ్ స్టిచ్‌లో స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా మనము ఈ సీడ్స్ అనేది అల్లాలి. నెక్స్ట్ రోకి ఎట్లా వెళ్ళాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఈ రో మొత్తం ఫినిష్ చేశాక. ఇట్లా మనము ఈ 4 రోస్‌లో అల్లాలనమాట. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఫ్రంట్ లూప్స్. అట్లా 4 రోస్ వరకు అల్లాలి. నెక్స్ట్ రోకి వెళ్ళే ముందు స్లిప్ స్టిచ్ చేసుకొని ఈ రోని ఫినిష్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ వేసిన దానికి ఇట్లా స్లిప్ స్టిచ్ చేసుకొని ఫినిష్ చేసి ఇక్కడ యాన్ ఏం కట్ చేయము. డైరెక్ట్‌గా నెక్స్ట్ రోకి వెళ్తాం అనమాట. ఇట్లా డైరెక్ట్‌గా నెక్స్ట్ రోకి వెళ్ళి అక్కడ మళ్ళీ 3 చైన్స్ ఇట్లా 3 చైన్స్ అల్లి సేమ్ దాంట్లో స్లిప్ స్టిచ్ మళ్ళీ ఒక స్టిచ్‌ని స్కిప్ చేసి దాని తర్వాత దాంట్లో 3 చైన్స్ స్లిప్ స్టిచ్ అట్లా ఇదే రిపీట్ చేయాలి 4 రోస్‌లో కూడా. మనకి చూడటానికి ఇట్లా సీడ్స్ ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. 4 రోస్‌లో అల్లిన సీడ్స్. స్లిప్ స్టిచ్ చేసుకొని ఇది ఈ రోని ఫినిష్ చేసుకొని యాన్ కూడా కట్ చేయాలి. సో మనకి బ్రౌన్ పార్ట్‌తో అల్లేది అయిపోయింది. ఈ లాస్ట్ 2 రోస్‌లో మనము పెటల్స్ అల్లుతాం అన్నాను కదా! ఈ పెటల్స్ ఎలా అల్లాలి అనేది నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాము. ముందైతే ఈ ఎక్స్ట్రా ఉన్న యాన్స్‌ని ఇట్లా లోపలికి అనుకొని కనపడకుండా పెట్టుకోవాలి నీట్‌గా. ఫైనల్‌గా ఈ బ్రౌన్ కలర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 రోస్‌లో పెటల్స్ ఎట్లా అల్లాలి అనేది నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.